ఇస్తున్నాను పనులు కల్పిస్తున్నాను అన్నారు కదా. ఇస్తున్నారని 16,000 లారీ ఇక్కడ 16,000 డబ్బులు తీసుకున్నా. జగన్ ఉన్నప్పుడు 7,000కి వచ్చింది మాకు ఇక్కడ ఇసుక. జగన్ ఉన్నప్పుడు 7,000 వచ్చిందన్న. ఇప్పుడు 16,000 ఉంటుంది ఇంకా రావట్లేదు లారీ ఇసుక. అంటే చంద్రబాబు నాయుడు వచ్చి 9,000 పెంచి 16,000 పెంచారు. ఇసుక ఇస్తాను ఫ్రీ అన్నారు కదా. ఫ్రీ ఏం లేదన్న, డబల్ అయింది ఇప్పుడు. డబ్బులు అయిందంట. నిన్న మొన్న కానీ 2,000 తగ్గింది అంతే లారీకి. ఇప్పుడు 12,000 వస్తుంది. మరి మీరు అడిగారు అన్న ఇలాగా డబ్బులు తీసుకున్నారండి ఫ్రీ అని చెప్పేసి? ఎవరిని అడుగుతాం? ఓట్లు వేసినందుకు మమ్మల్ని మేము అడుక్కోవాలి ఓట్లు వేసినందుకు మిమ్మల్ని మీరు అడుగుతారు అంతే అంతే. మరి జగన్ ఉన్నప్పుడు పనులు లేవు, ఇబ్బంది పడేవారు. చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు కల్పిస్తున్నాడు కదా. నేను ఒక తాపి వేస్తున్నా ఇప్పుడు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కిన కాడి నుంచి ఇప్పుడు ఒక రోజు పనులు దొరకలేదు నాకు. పనికి వెళ్ళలేదు, కూలి పనికి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలో పోగొట్టిన ఇసుక అంతా వెళ్ళే ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఇసుక ఏం లేదు ఏం లేదు, అసలు. బాగా ఇబ్బంది పడుతున్నారు. బాగా చాలా. ఆ జగన్ ఉంటే కనీసం పిల్లలకి అమ్మఒడి వస్తే అది ఏదో అప్పు తీర్చుకోవడమో లేకపోతే ఏ డోకరా కట్టుకోవడం చేసేవాళ్ళు. నీకు 15,000 నీకు 18,000 అనేసి డబ్బు కొట్టుకున్నారు తప్పే ఉపకారం అసలు ఏం లేదు అసలు ఒక్క పథకం ఈ ప్రభుత్వం అసలు. గతంలోనే బాగుందంటారు మీకు? గతంలో చాలా బాగుంది. పడతారు కానీ పనులు కానీ కుర్రోడైనా కానీ చాలా బాగా చేశాడు. ఇప్పుడు బాధపడుతున్నాం అది ఎందుకు వేసాం ఓట్లు. ఆయన కాదు కూడా ఓటేసినందుకు బాధపడుతున్నారు. అవును. ఓకే.